Hello all, welcome to TSPSC series and welcome to LTX classes. మనం TSPSCలోని కమింగ్ వచ్చే నోటిఫికేషన్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అయిన స్కీమ్స్ అనేది ఈ సిరీస్లో డిస్కస్ చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్లోని ఈరోజు మనం ఏంటి అంటే KCR కిట్ అనే స్కీమ్ అనేది చూడబోతున్నాం. అయితే ఈ KCR కిట్ అనేది ఎంత శాంక్షన్ చేశారు, ఇయర్ ఏ మినిస్ట్రీలోకి వస్తుంది, ఎట్సెట్రా, దీని ట్యాగ్ లైన్ ఏంటి, ఎట్సెట్రా, ఇదంతా కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడే మనకు కనిపిస్తుంది, నేను అందుకే ఈ పోస్టర్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అమ్మకు ఆత్మీయతతో, బిడ్డకు ప్రేమతో, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవ సురక్షితం, సుఖప్రదం. సో ఇది డీల్ చేయబోయేది శాంతి మ్యామ్ LTX క్లాసెస్. అయితే దీన్ని డిస్కస్ చేసే ముందు ఏంటి అంటే, మనం లాస్ట్ క్లాస్లోని ఒక రైతు బీమా అనే స్కీమ్ అనేది చూసాం. సో దాని మీద మనం ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది, దానికి ఆన్సర్ అనేది చూద్దాం. చాలామంది వీడియోస్ అవి వింటున్నారు అండ్ చేస్తున్నారు, కానీ కింద కామెంట్ బాక్సెస్లో ఆన్సర్ మెన్షన్ చేయట్లేదు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకోసమే. ఎగ్జామ్లో మీరు గుర్తుండాలి అంటే ఇలాంటి పాయింట్స్ మీరు మెన్షన్ చేసి స్పెషల్గా చెప్పడం వల్ల మీకు అది మైండ్లో ఫీడ్ అవుతుంది. రిమెంబర్ దట్ దీస్ ఆర్ ద స్మాల్ ట్రిక్స్ అనమాట, మీకు ఎగ్జామ్లో ఏ విధంగా హెల్ప్ అవుతాయి అనేది. కొన్నిసార్లు అవి ఈజీగానే ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ మూమెంట్లో మనకు గుర్తురావు. అలాంటి వాటి కోసమే ఇలాంటి పాయింట్స్ అనే పెడతాం. మీరు అవి మిస్ చేసుకున్నారనుకోండి అండ్ ఎగ్జామ్లోని లాస్ అయ్యేది మనమే. సో అందుకే ఆన్సర్స్ అనేవి కామెంట్ బాక్సెస్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఏంటి అంటే అలాంటి పాయింట్స్ మీకు మైండ్లో ఉండిపోతాయి. హౌ మచ్ అమౌంట్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ఫార్మర్స్ గెటింగ్ అండర్ రైతు బీమా స్కీమ్. సో మనం డిస్కస్ చేసుకున్నాం, ఒకవేళ ఏదైనా అనిత పరిస్థితుల్లోని ఒకవేళ ఎవరైనా ఫార్మర్ చనిపోతే ఆ డిపెండెంట్ ఫ్యామిలీస్కి, నామినీస్కి ఎంత అమౌంట్ వస్తుంది? 5 లక్షల రూపాయలు. సో డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మన ఆర్టికల్ స్కీమ్ డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, అది హరి అప్ అలర్ట్. ఏంటంటే మనకందరికీ కూడా తెలిసిందే, ఇప్పుడు ఈ దసరా స్పెషల్ అనేది రన్ అవుతుంది LTX క్లాసెస్లో అనేది. సో అది మీకు ఇంకా సెప్టెంబర్ 30th క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా టైం అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ఎవరైతే TSPSC ఇది క్లియర్ చేయాలి అనుకుంటున్నారో, ఈ నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎట్సెట్రా వాట్ ఎవర్ ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్, అది మీకు అందరికీ కూడా ఈ దసరా ఆఫర్ అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇవి 1 అక్టోబర్ నుండి ఫీజెస్ అనేవి రివైజ్ అయిపోతున్నాయి. సో దీన్ని ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఒకవేళ ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి అని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నంబర్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేయండి, ప్రత్యూష మ్యామ్ మీకు గైడ్ చేస్తారు ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి ఎట్సెట్రా అదంతాను. అండ్ మీకు ఇప్పుడు ప్రెసెంట్ కోర్సెస్ UPSC మీద రన్ అవుతున్నాయి అండ్ ఆల్సో ఆప్షనల్స్ మీద రన్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ గ్రూప్ 1 మీద కూడా రన్ అవుతుంది, గ్రూప్ 2 మీద కూడా రన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ 1 నుండి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మీకు 15,000 రూపాయలు ఎక్స్ట్రా అయిపోతుంది. 1 సింగిల్ డే మీరు డిలే చేసినా వేస్ట్ చేసినా మీకు అది 10,000 రూపాయలు లాస్. మీరు ఇంకా డిలే చేస్తున్న కొద్దీ మీరు ఇంకా కాంపిటేటివ్ ఎడ్జ్లోని బ్యాక్ అయిపోతారనమాట. సో ఎప్పుడు కూడా కాంపిటేటివ్ అనేసరికి మనం ఏ రోజైతే మనం కాంపిటీషన్లోకి ఎంటర్ అయ్యామో ఆ రోజే మనం డిసైడ్ అయిపోయి పర్ఫెక్ట్గా చదువుకోవాలి, లేదంటే టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చెప్పే మాటలు అర్థం చేసుకోవడం ట్రై చేయండి. వై? బికాజ్ ఓకే, వాట్ హ్యాపెన్, సో టిల్ 30th సెప్టెంబర్ వరకు కూడాను మీకు 50,000, 60,000 అండ్ గ్రూప్ 1 వచ్చేసరికి మీకు ఆన్లైన్ వచ్చేసరికి 35,000 రూపీస్, ఆఫ్లైన్ వచ్చేసరికి 40,000 రూపీస్ ఉన్నాయి ప్రెసెంట్. అదే 1 అక్టోబర్ నుండి మీకు 45,000, 50,000 అవ్వబోతుంది. ట్రై టు యూజ్ దీస్ ఆఫర్స్ మ్యాక్సిమం. ఈ దసరా ఆఫర్లోని మీకు ఏంటి అంటే హైదరాబాద్లోని ఆఫ్లైన్ కోర్సెస్ అనేవి రన్ అవుతున్నాయి. అవి కేవలం ఇప్పుడు 40,000, తర్వాత 50,000 అయిపోతాయి. అయితే గ్రూప్ 1 ఆన్లైన్ 35,000. ఎవరైతే ఆఫ్లైన్ తీసుకుంటారో వాళ్ళకి గ్రూప్ 1 ఆన్లైన్ అనేది కాంప్లిమెంటరీ కోర్స్. కాంప్లిమెంటరీ అంటే ఏంటమ్మా అర్థం? మీరు ప్రిపేర్ అయ్యేంత వరకు కూడాను
నోటిఫికేషన్స్ అనేవి క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ ఈవెన్ గ్రూప్ 2 ఆన్లైన్ మీకు 12,000 రూపీస్కి ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇది మీరు ఎంత బాగా యూస్ చేసుకుంటే మీకు అంత బెనిఫిట్, ఎందుకంటే ఇవి ఇన్ఫైనిటీ కోర్సెస్, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టీఎస్పీఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. దీన్ని త్వరగా యూటిలైజ్ చేసుకోండి, త్వరగా ఎగ్జామ్ క్లియర్ అనేది చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ న్యూ బ్యాచెస్ అనేవి మీకు అక్టోబర్ తోటి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఆఫర్స్ అనేవి కూడా కేవలం మీకు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే ఉండబోతున్నాయి. మీకు ఎవరికైనా సరే ఎలా చెప్తున్నారు ఏంటి అనే డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ టీఎస్పీఎస్సీ డెమో అని ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా యాప్ ప్లే స్టోర్లో మీకు ఉంటుంది. అది డౌన్లోడ్ చేయండి, ఆ డెమో అని టైప్ చేయండి, మీకు కొన్ని డెమో వీడియోస్ అనేవి వస్తాయి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది వినొచ్చు. కొన్ని మీకు శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. సో అవి విన్న తర్వాత మీరు సాటిస్ఫై అయిన తర్వాతే మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే. ఓకే, ఇప్పుడు మన స్కీమ్లోకి ఎంటర్ అయిపోదామమ్మా. అదే మనకేంటి కేసీఆర్ కిట్. ఇక్కడ ఎందుకు నేను మీకు ఇది పెట్టానమ్మా, ఎందుకంటే ఏంటి కేసీఆర్ కిట్ ఏమిస్తారు ఏంటి, సో అదంతా మీకు ఇక్కడ సింపుల్గా అర్థం కావడం కోసం ఇది పెట్టానమాట. అయితే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఇదేంటి, ఏ మినిస్ట్రీలోకి వస్తుంది అంటే హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్లోకి వస్తుంది అనమాట. అయితే మెయిన్ బెనిఫిషియరీస్ అనే వాళ్ళు ఎవరమ్మా, బెనిఫిషియరీ వచ్చేసరికి ప్రెగ్నెంట్ విమెన్ అండ్ ఆల్సో లాక్టేటింగ్ మదర్స్. ఓకే, ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. అయితే ప్రెగ్నెంట్ విమెన్ అంటే మనకేంటో తెలుసు మేడం, లాక్టేటింగ్ మదర్స్ అంటే ఏంటి, లాక్టేటింగ్ మదర్స్ అంటే ఇప్పుడే ప్రెగ్నెన్సీ అనేది అయ్యి ఇంకా బిడ్డకి పాలు పడుతున్న స్టేజ్లో ఉన్న మదర్స్ని లాక్టేటింగ్ మదర్స్ అంటారనమాట. అయితే చాలా వరకు కూడాను తెలంగాణ స్టేట్లోని ఏం జరుగుతుంది, విమెన్ ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రాపర్గా అమౌంట్ అనేది లేకపోవడం వల్ల వీళ్ళు అటు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేక అటు హోమ్ డెలివరీస్ అనేవి అవ్వడం వల్ల, అండ్ ఈవెన్ ఏంటి అంటే పబ్లిక్ హాస్పిటల్స్లోని ప్రాపర్ సౌకర్యాలు గట్ట లేకపోవడం వల్ల చాలా వరకు కూడా హోమ్ డెలివరీస్ అనేవి జరుగుతున్నాయి. హోమ్ డెలివరీస్ అనేవి జరగడం వల్ల ఏమవుతుంది, అటు తల్లికి అండ్ ఆల్సో మదర్కి అండ్ ఈవెన్ చిల్డ్రన్కి కూడాను లైఫ్ అనేది థ్రెట్ అయిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటే తల్లులు ఇమ్మీడియట్గా బర్త్ ఇచ్చిన తర్వాత చనిపోతే వాటిని మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం అనమాట. ఆ తర్వాత చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు చనిపోయారనుకోండి, దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. సో ఈ రెండు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇవి తగ్గించాలి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే అర్థం ఏంటమ్మా, హాస్పిటల్లో డెలివరీ చేయటాన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటారు. ఈ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అనేవి పెరగాలి, ఇంక్రీజ్ అవ్వాలి అనే కాంటెక్స్ట్ తోటి ఈ కేసీఆర్ కిట్ అనే స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా, 2017లోని ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే 2017లోని అనౌన్స్ చేశారు, జూన్ నుండి కూడా ఇంప్లిమెంటేషన్లోకి రావడం అనేది జరిగిందనమాట. అయితే దీంట్లో దీంట్లో మొత్తం అమ్మాయిలకైతే, ఆడపిల్ల ఒకవేళ పుట్టినట్టయితే చిన్నపిల్ల గర్ల్ పుట్టిందనుకోండి, 13,000 రూపాయలు అసిస్టెన్స్ అనేది ఇస్తారు. ఓకే, అంటే డబ్బులు ఒక 5 సార్లు ఇస్తారనమాట. అదే ఒకవేళ బాయ్ పుట్టాడు అనుకోండి, 12,000 రూపాయలు అసిస్టెన్స్ అనేది ఇస్తారనమాట. అయితే ఎవరికి ఇస్తారు మేడం, ఎక్కడ ఇస్తారా, ఎక్కడ ఏ హాస్పిటల్లో అయినా ఇవ్వరు కాదమ్మా. పబ్లిక్ హాస్పిటల్స్లోని అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లోని ఎవరైతే డెలివరీ చేయించుకుంటారో వాళ్ళకి అసిస్టెన్స్ అనేది వస్తుంది. దానితో పాటు స్పెషల్గా వచ్చేదే ఈ కేసీఆర్ కిట్. ఈ కేసీఆర్ కిట్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక 16 ఐటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ 16 ఐటమ్స్ కూడాను ఈ తల్లి బిడ్డకిద్దరికి సంబంధించినవి అనమాట.
ఏంటి, బేబీ ఆయిల్, అంటే బేబీకి సంబంధించిన ఆయిల్, ఇద్దరు యూజ్ చేసే సోప్స్ కానీ, లేకపోతే ఇంకా లేడీస్కి శారీస్ అవి, ఇంకా చిన్నపిల్లలకి ఆ చిన్నపిల్లల బెడ్స్ అనేవి, మస్కిటో నెట్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇలా 16 ఐటమ్స్ ఆల్మోస్ట్ ఎంతవరకు, ఆల్మోస్ట్ 3 నెలలు యూజ్ చేసేంత విధంగా సరిపోయినంత కిట్ అనేది ఇస్తున్నారు. ఈ కిట్ తాలూకా వర్త్ ఎంతమ్మా, 15,000 రూపాయలు వర్త్ గల ఈ కేసీఆర్ కిట్ అనేది ఇస్తారనమాట. అయితే ఎంతమంది పిల్లలు పుడితే అంతమందికి ఇస్తారా? నో, ఎవరికైతే 2 సర్వైవింగ్ చిల్డ్రన్ వరకు మాత్రమే ఇస్తారనమాట. ఆ తర్వాత 3rd చిల్డ్రన్ నుండి ఇది వర్తించదు. ఓకే, అండ్ ఇంకా ఏంటి, ఓన్లీ తెలంగాణ రెసిడెంట్ అయ్యి ఉండాలి, అండ్ ఆల్సో బీపీఎల్ ఫ్యామిలీస్ అయ్యి ఉండాలి. అఫ్ కోర్స్, ఎందుకు బీపీఎల్ ఫ్యామిలీస్, ఎవరు కూడా రిచ్ వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ చేయించుకోరు కదా. సో ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్, పబ్లిక్ హాస్పిటల్స్లో మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది, చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అమ్మాయిలకి ఎంత ఇస్తారు, అబ్బాయిలకి ఎంత ఇస్తారు, కేసీఆర్ కిట్ వర్త్ ఎంత, ఇదంతా కూడాను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీస్ ఆర్ ఫ్యాక్చువల్ డీటెయిల్స్, ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి మనం కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ అనమాట. ఓకే, అండ్ ఇవేంటి అంటే ఒకేసారి 15,000 రూపాయలు ఈ కిట్ ఒకేసారి ఇచ్చేస్తారు. కానీ ఈ 13,000 రూపాయలు, ఈ 12,000 రూపాయలు చెప్పాం కదమ్మా, అది ఒకేసారి ఇవ్వరు. ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత, ఒక 2 యాంటీనేటల్ చెకప్స్ అయిపోయిన తర్వాత ఒకసారి అలాగా టోటల్ 5 ఇన్స్టాల్మెంట్స్లో అమౌంట్స్ అనేవి ఇస్తారనమాట. ప్రెగ్నెంట్ అయిన తర్వాత పోస్ట్ పార్టం అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్ అనమాట. పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే వన్స్ ప్రెగ్నెన్సీ అనేది అయిపోయిన తర్వాత ఇంకా లాక్టేటింగ్ మదర్ సిచ్యువేషన్ అని కదా, అలాంటప్పుడు కూడా వాళ్ళు ఏంటి అంటే బయటికి వెళ్ళి, డైలీ వేజెస్ ఉంటారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు ఏ పనులు చేసుకోలేరు. సో అందుకని చెప్పేసి అలాగా ఈ స్కీమ్ని ఇలా డిజైన్ చేయటం అనేది జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్, ఇవి దేనికి ఉపయోగపడతాయి, ఎందుకంటే అటు మదర్ అండ్ చిల్డ్రన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, అండ్ ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి, అండ్ ఆల్సో హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అవన్నీ కూడాను డిక్రీజ్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా టోటల్ తెలంగాణని హెల్దీ తెలంగాణ కింద చెయ్యాలి అనే కాంటెక్స్ట్ తోటి ఈ స్కీమ్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది. మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఇయర్ 2022-2023 బడ్జెట్లోని 443 crores అనేది శాంక్షన్ చేయడం జరిగింది. 443 కోట్లు ఈ స్కీమ్కి అలోకేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ విధంగా డిజైన్ చేశారు. ఎలిజిబిలిటీ ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా ట్రై టు రిమెంబర్ ఇట్ క్లీన్లీ. ఓకే, అండ్ వీటి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీరు స్కీమ్ అంతా విన్న తర్వాత నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం అనేది చెయ్యండి. ఓకే, సో దీని రిలేటెడ్ ఒక క్వశ్చన్ అనేది ఇప్పుడు చూద్దాం. ది కేసీఆర్ కిట్ వర్త్, ఈ కేసీఆర్ కిట్ అనేది ఎంత వర్త్ది గల ఇస్తున్నారు? 10,000 రూపాయలు, 1,000 రూపాయలు, 15,000 రూపాయలు, 1,500 రూపాయలు. సో ఈ ఆన్సర్ అనేది చేయండి, అండ్ తర్వాత దీని తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా నాకు కింద మెన్షన్ చేయండి కామెంట్ బాక్సెస్లో. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది నచ్చింది, అండ్ ఆల్సో మీకు ఇవి మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవి హెల్ప్ అవుతున్నాయి అంటే డూ హిట్ ఎ లైక్ బటన్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ పియర్స్, ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్ ఆన్సర్స్తో సహా ఈవెన్ వీడియో అనేది మీకు ఎలా అనిపిస్తుంది, ఇంకా మీకు ఏం కావాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా నాకు కింద కామెంట్ బాక్సెస్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను అవన్నీ కూడా మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తాను. అండ్ స్ప్రెడ్ ద నాలెడ్జ్, స్ప్రెడ్ ద హ్యాపీనెస్. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, టేక్ కేర్.